అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. కొన్ని సంవత్సరాల క్రితం తిరుమలలో వర్షాభావం వలన చాలా పెద్ద నీటి ఎద్దడి వచ్చింది. పాపనాశనం డ్యాం ఆకాశగంగలో కూడా నీరు అడుగంటి తిరుపతి నుండి తిరుమల వచ్చే యాత్రికులను కూడా రాకుండా కట్టడి చేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు శ్రీ ప్రసాద్ గారు అన్ని విధాల ప్రయత్నాలు చేసి నీరు తిరుపతి చుట్టుపక్కల కూడా లేకపోవడంతో పండితులను సంప్రదించారు. పండితులు వరుణయాగం చేస్తే వర్షం పడుతుందని సలహా ఇచ్చారు. ప్రసాద్ గారు మండలిలో సంప్రదించి వరుణయాగం మొదలుపెట్టారు. అది 4 వారాల పాటు సాగే యజ్ఞం. మాధ్యమాలలో చాలా విమర్శలు వచ్చాయి. శ్రీవారి డబ్బు అనవసరంగా ఖర్చు చేస్తున్నారు, ఇది మూర్ఖత్వం అని అన్నారు. మాధ్యమాల విమర్శల లెక్కలు చేయక యాగం కొనసాగించారు ప్రసాద్ గారు. చివరి రోజు మాడవీధులలో శ్రీవారు ఊరేగుతుంటే పత్రికల వారు ఇంత డబ్బు మూర్ఖంగా ప్రసాద్ ఖర్చు చేశారు, వర్షం కాదు కదా, ఒక్క తునక మబ్బు కూడా లేదు అంటూ నానా విధాలుగా తోలనాడుతుంటే ప్రసాద్ గారు, తండ్రి ఇది నాకు ఇదేమి పరీక్ష అంటూ హృదయవేదన చెందుతూ అలాగే మాడవీధుల్లో రథం దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా నల్లటి మబ్బులు, ఉరుములు, మెరుపులతో పెద్ద పెద్ద చినుకులతో వర్షం కురిసింది. అది ఎంత వర్షం అంటే రథం దగ్గర నుండి శ్రీవారు మహాద్వారం దగ్గరికి వచ్చేసరికి అందరూ తడిసి ముద్దయిపోయారు. వర్షం లేదు కదా అని ఛత్రచామార సేవ చేసేవారు కూడా శ్రీవారికి రాసమర్యాదలు కూడా హడావిడిగా చేస్తూ కంగారు పడిపోయారు. ఆ కుంభవృష్టి కొన్ని గంటల పాటు సాగింది. రాత్రి ఇంజనీర్లు ప్రసాద్ గారికి ఫోన్ చేసి, సార్, పాపనాశనం ఆకాశగంగలో నీరు పుష్కలంగా వచ్చేసింది, ఇక 3 ఏళ్ల పాటు తిరుమలలో నీటి కొరత ఉండదు అని పలికినప్పుడు శ్రీవారి దయకు ప్రసాద్ గారు పరవశించి మరునాడు వరుణయాగం చేసిన పండితులను యథావిధిగా సత్కరించారు. ఇది శ్రీ ప్రసాద్ గారు తిరుమలలో భక్తుల కొరకు నిర్వహించిన వరుణయాగ ఫలితం. వారి అనుభవం ఆ గ్రంథంలో నిశ్చితం చేశారు. మన శాస్త్రాలలో చెప్పిన ఎన్నో విషయాలు విదేశాలలో నిజమని నమ్మి ఆ శాస్త్రాల అధ్యయనం విశేషంగా చేస్తుంటే మన టీవీ పత్రికా మాధ్యమాలు అవి ఏవో మూఢనమ్మకాలని కొట్టేస్తే నష్టపోయేది మనమే అని వారు తెలుసుకోవాలి. శ్రీకృష్ణార్పణమస్తు.